మంచిదే సీఎం గారు. మీరు బుద్ధుడు ఎట్లయితే ధ్యానం చేసిండో లేదా ఆ బుద్ధుడి భక్తులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళలాగా మీరు మారండి. కారణం ఏంటి నేనేం కాషాయం కట్టుకొని ఇట్లా తయారు కమ్మని చెప్తలేను సార్. నా రిక్వెస్ట్ అలా ఏందంటే మీ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతున్నది కాబట్టి నేను ఇట్లనే మాట్లాడతా, నేను ఇట్లనే ముందుకు పోతా, నేను ఇట్లాంటి కథలే పడతా అనేటువంటి డైలాగ్స్ మీ దగ్గర కాస్త ఎక్కువ అవుతున్నాయి కాబట్టి నేను అనేది ఏందంటే మీరు సీఎం హోదాలో ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ స్థాయిలో మీరు లేరు సార్. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని మీ భుజాలపైన, మీ నెత్తిపైన మీరు మోస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా కలిసి మీకు అల్టిమేటం మ్యాండేట్ ఇచ్చిర్రు దట్ యు ఆర్ ద సీఎం ఆఫ్ దిస్ స్టేట్ అని. సో దాన్ని మీరు రెస్పెక్ట్ చేస్తూ కాస్త మీరు మాట్లాడేటువంటి ఆ భాషని, ఆ పదజాలాన్ని కాస్త తగ్గించుకొని ప్రేమతో, సౌమ్యంగా, మృదు స్వభావిగా మాట్లాడుతూ పనిలో అగ్రెసివ్‌నెస్ చూపెట్టండి. మీరు ఏదైతే మాటలంటారో అది మీ వర్క్‌లో చూపెట్టండి. అంతే తప్ప బుద్ధుడే నా స్ఫూర్తి, పనే ధ్యానం అని చెప్పేసి